మన పురాణాల ప్రకారంగా మొదట వచ్చింది ఓంకారం, తర్వాత శివుడు, ఆయన తర్వాత పార్వతీదేవి. శివుడి యొక్క సృష్టితో విష్ణుమూర్తి, ఆయనతో పాటు లక్ష్మీదేవి, విష్ణువు యొక్క నాభి కమలంలోంచి బ్రహ్మగారు, ఆయనతో పాటు సరస్వతీదేవి వచ్చారు. శివుడి ఆజ్ఞతో బ్రహ్మదేవుడు చరాచర సృష్టిని సృష్టించాడు. వారు నవబ్రహ్మలు, ప్రజాపతులు, దేవతలు మొదలైనవారు. తర్వాత వారి నుండి సకల మానవ, దానవ, వృక్ష, సమస్త జంతుజాలాలు వచ్చాయి. మొదటి స్థానంలో ఉన్నవారు హర్షత్వర్గాలకు అతీతులు. అంటే వారికి కామ, క్రోధ, లోప, మోహ, మదమాత్సర్యాలు వారిని తాకలేవు. వీరి ద్వారా వచ్చిన దేవతలు, ప్రజాపతులు హర్షత్వర్గాలకు లొంగి మాయావేశంలో పడిపోయి తప్పులు చేసి పాపాలు మూటకట్టుకున్నారు. ఉదాహరణకు ఇంద్రుడు, దక్షుడు మొదలైనవారు. మన ధర్మశాస్త్రాల ప్రకారంగా పాపం చేస్తే వారు ఆ పాపానికి మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చి పాపానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కానీ వారు కారణజన్ములు కనుక వారు శిక్షలు అనుభవించరు. వారి పాపాన్ని తర్వాత తరాల వారు అనుభవిస్తారు. అర్జునుడు కావచ్చు, కర్ణుడు కావచ్చు, ఇలా వచ్చిన వారే. అంటే వారు చేసిన పాపానికి శిక్ష అనుభవించారు, శాపానికి గురయ్యారు. మళ్ళీ వారికి దేవుడి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు కారణజన్ములు, దేవతలు కనుక. ముందు వచ్చింది కర్మ సిద్ధాంతం, తర్వాతే జన్మ సిద్ధాంతం.